నమస్తే. ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 25 ఏళ్ల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సంబంధించిన సంబరాలు అయితే చేస్తూ ఉన్నారు. సో దీనికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రాబోతా ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు దేవి ప్రసాద్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో ముందుగా ఈరోజు 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించిన సంబరాలు చేస్తా ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది పార్టీకి సంబంధించిన ఎలాంటి అంశాల మీద చర్చలు జరగబోతున్నాయి, ఎవరెవరిని ఆలోచిస్తున్నారు, ఏం జరగబోతుంది? ముందుగా 25 ఏళ్ల పాటు గులాబీ జెండాను రెపరెపలాడించడానికి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త నుంచి పై స్థాయి కేసీఆర్ వరకు ఒక అద్భుతమైనటువంటి పార్టీ నిర్మాణం చేసి 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమ పార్టీగా, ఒక 9.5 ఏళ్ళు అధికార పార్టీగా, 2.5 సంవత్సరాలు ప్రజల కష్టాల్లో కన్నీళ్లలో వెంట ఉన్నటువంటి ఒక పార్టీగా దీన్ని తీర్చిదిద్దిన మా కార్యకర్తలకు అందరికి కూడా 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా వారికి అందరికి కూడా శుభాకాంక్ష. ఈరోజు ఈ ప్లీనరీకి ఒక చారిత్రక సందర్భం ఉంది. ఎందుకంటే 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వైఫల్యం అయిపోయినాయి. ప్రజలందరూ కూడా గత పరిపాలనలో కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అనేక మంచి పనులు, అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలని నెమరవేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ విధ్వంసం చేస్తూ ఉంది. మా వికాసం అంతా మాకు దూరం అయిపోతుందని ఇలా ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్లీనరీ జరగబోతోంది. మన జగిత్యాల సభలో కూడా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రజలకు పిలిపించినటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఈ ప్లీనరీలో కేసీఆర్ గారు దిశ దశను క్యాడర్కు నిర్దేశిస్తారు. తద్వారా ప్రజల్లో మనం ఎట్లా ఉండాలి, భవిష్యత్తు మనం ఎట్లా, అంటే ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతకు నిరసనగా ఒక ప్రజా ఉద్యమాల్ని ఎట్లా నిర్మించాలి అనేటువంటి విషయంతో పాటు ప్రజల దగ్గరికి పోవడానికి వీలైనన్ని అన్ని రహదారులు ఉపయోగించుకోవాలి. ఒక బలమైన పార్టీగా మళ్ళీ అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావడం అంటే ప్రజలకు అవసరమైనటువంటి ఒక సహాయకారిగా ఉండము. రైతు బంధు అనేటువంటిది రైతులకు ఒక వ్యవస్థగా ఆధారపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రైతు బంధు ఏమైపోయింది? 2.5 సంవత్సరాల్లో 5 రైతు బంధువులు ఇవ్వాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 ఇచ్చి 3 ఎగ్గొట్టింది. 27,000 ఎగ్గొట్టి 17,000 రుణమాఫీ చేసింది. అంటే మొత్తంగా కూడా మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మూసీ పేరు మీద, హైడ్రా పేరు మీద ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటికన్నిటికీ ఒక అద్భుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా ఈ సమావేశంలో చర్చ చేస్తాం. దానికి అనుగుణంగా కార్యాచరణ మొదలు పెడతాం. అంటే మొన్న జగిత్యాల సభలో కేసీఆర్ గారు మాట్లాడుతుంటే, అంటే అదే రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సభ పెట్టింది. సో అంటే ఇటు కేసీఆర్ గారు సభ చూసుకొని అటు రైతు భరోసా కావచ్చు ఇలా వరుసగా విడుదల చేసిన పరిస్థితి, అంటే ఎట్లా చూడొచ్చు అంటే ఇది? అంటే మీరు చూస్తున్నారు కదా, రైతు బంధు ఒక ఎకరానికి 6,000 వేసారు. అందరికీ రైతు బంధు వేసినామని. ఎందుకంటే వచ్చిందా రైతు బంధు అంటే ఏమంటారు? రైతు మాకు వచ్చింది. ఎంత వచ్చింది? 6,000 వచ్చింది. 6,000 దేనికి సరిపోతాయి? ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతుకు 24,000 30,000 వస్తే తన వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం. మళ్ళీ ఇవాళ రైతులందరినీ కూడా వడ్డీ షావుకాల దగ్గరికి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ మొత్తంగా కూడా భూముల విలువ గతంలో కంటే ఎందుకు తగ్గిపోయింది ఇవాళ? అంటే కారణం ఏంటంటే అసలు రైతు బంధు లేదు, వ్యవసాయానికి సరైనటువంటి పెట్టుబడి లేదు, వ్యవసాయానికి అవసరమైనటువంటి పనిముట్లు లేవు, కొనుగోలు చేస్తలేరు. తర్వాత వరి ధాన్యంలో మీరు కోతలు చూసినాం. మొన్న మేము మాల్ దగ్గర ఒక కొనుగోలు కేంద్రం పోయినాం. 5 కిలోలు తీస్తున్నారు తరుగు పేరు మీద. ఇక్కడ 3 కిలోలు తీస్తున్నారు, అక్కడ 2 కిలోలు తీస్తున్నారు. ప్రతి బ్యాగ్కు 5 కిలోలు అంటే క్వింటల్కు 10 కిలోల వరకు రైతు నష్టపోతూ ఉన్నారు. సరైనటువంటి డబ్బు వస్తలేదు. బోనస్ ఇస్తామన్నారు. కేవలం ఈ బోనస్ ఏం చేసిండ్రు? కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం చేసిండ్రు. కేవలం దొడ్డు వడ్లను వదిలిపెట్టి సన్న బియ్యానికి మాత్రం ఇచ్చారు. కాబట్టి ఇటువంటి అనేకం ఇవాళ ప్రజల కష్టాల్లో ఉన్నారు. ఆ కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల పక్షం ఉండాలి. అధికారం వస్తుందా రాదా అనేది సెకండరీ, కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షం ఉన్నామా లేదా అనేది ప్రామాణికం. సో మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఎట్లా వస్తాను అంటే, బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పరిస్థితి, ఏం చెప్తారు సార్? ప్రతిపక్ష హోదా ఉండదు, మాకు పాలకపక్ష హోదా వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి చెప్పింది 100% ఆయన కృతజ్ఞతలు. ఎందుకంటే మేము ప్రతిపక్ష బాధ్యత 5 ఏళ్ళు సమర్థవంతంగా మోస్తున్నాం కాబట్టి ప్రజల పక్షం ఉన్నాం కాబట్టి ప్రజలు ఏకగ్రీవంగా నిర్ణయించి పాలకులు గండి అని మమ్మల్ని ప్రజాసేవకులుగా పంపిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి హ్యాట్స్ ఆఫ్. అంటే రాష్ట్రంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తూ ఉన్నాయి. సో అంటే ప్రధానంగా మాట్లాడుతూ 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతూ, మీరు ఒక ఉద్యమకారులుగా ఏం చెప్తారు సార్ అంటే దీనికి సంబంధించి? ఇప్పుడు ఉద్యమకారులు ఎవరు? ఎమ్మెల్యే కావాలనో, ఎంపీ కావాలనో, ₹1,00,00,000 కావాలనో, 250 గజాల జాగ్ కావాలనో ఎవరు కొట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అనేక మంది కేసీఆర్ గారు
1200 మంది అమరులైన అనేటువంటి విషయాన్ని గమనంలోకి ఉంచుకొని 600-700 మందికి మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. 369 మంది అమరవీరులకు 69 వాళ్ళకు కూడా కొందరికి ఉద్యోగాలు ఇచ్చాం. అనేక మంది కుటుంబాలకు సాంస్కృతిక కళాకారులుగా ఉద్యమంలో పాల్గొనేటువంటి ఉద్యోగం ఇచ్చాం. రాజకీయాల్లో ఫిట్ అయినటువంటి వాళ్ళకి అనేక మందికి ఎమ్మెల్యేలు ఇచ్చినాం, ఎమ్మెల్సీలు ఇచ్చినాం, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినాం. అనేక మంది ఉద్యమకారులకు జిల్లా పరిషత్ చైర్మన్లు ఇచ్చినాం, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇచ్చినాం. ఇట్లా వీలైనంత వరకు ఒక రాజకీయపరమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసాం. ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ హామీ అధికారంలోకి హామీ ఇచ్చింది. 25,000 పెన్షన్ ఇస్తామన్నారు, 250 గజాలు ఇస్తామన్నారు. మరి ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఏముంది? ఇలా కమిటీ చేసారు, ఏదో కోదండరాము ఎవరెవరితోనో కమిటీ చేశారు. మేము ఏం చెప్తున్నాము, ఈ కమిటీ ఏం చేయాలి, ఏం చేస్తున్నది కమిటీ, ఉద్యమకారులను ఎట్లా గుర్తించాలి, ఎట్లా గౌరవించాలి అనేటువంటి విషయం మీద విధి విధానాల మీద స్పష్టత లేదు. అంటే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులు, మిగతా వాళ్ళంతా ఉద్యమ ద్రోహులు అనేటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ ఉంది. కాబట్టి ఉద్యమకారులు ఎవరు మేము అడక్క తినడానికి లేము, ఆత్మగౌరవంతో బతుకుతాము. డెఫినెట్గా మాలాంటి వాళ్ళకు ఇల్లున్న వాళ్ళకి ఇల్లు అవసరం లేదు. చాలామంది పేదల్లో ఉన్నటువంటి ఉద్యమకారులకు అందరికీ అనేక మంది జర్నలిస్టులు పనిచేశారు, అనేక మంది కింది స్థాయి వాళ్ళు పనిచేశారు. మరి ఎవరికి ఏమి ఇస్తలేవు కదా. ఉద్యమకారులు అంటే ఈ 5 మందో 50 మందో 100 మందో తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదు. 1 కోటి మంది ప్రజలు తెలంగాణ ఉద్యమం. మళ్ళీ ఏమి ఇస్తావు వాళ్ళకి అందరికీ? ఇవి చర్చనీయాంశాలు కావాలి. దీనికి పూర్తి బాధ్యత కోదండరాం తీసుకొని ఏ ఉద్యమకారుడికి నష్టం జరిగినా ఆ కమిటీ బాధ్యత వహించింది. అంటే కేసీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సో కొంతమంది నాయకులు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్? ఏ వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మామూలు. ఇప్పుడు తెలంగాణలో 100 పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్డు అన్రిజిస్టర్డు. అన్ని పార్టీలను మేము ఒకటే రకంగా చూస్తాం. బీజేపీని వేరు, కాంగ్రెస్ వేరు, అసోసియేషన్ పార్టీ వేరు, ఇంకొక పార్టీ వేరు అని మేము అట్లా చూడం. మేము ఒక రాజకీయ విధానాల మీద మాట్లాడతాం. మాకు వ్యక్తిగతమైన కోపం లేదు, పంచాయతీ లేదు, ఆస్తులు పంచుకునేది లేదు. మేము ప్రజా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయ విధానాల మీద మాట్లాడతాం. ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా మా రాజకీయ విధానం మాకుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పరిపూర్తి చేయడం, ఇవాళ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని వికాసంగా మార్చడం, తెలంగాణ ప్రజలకు కష్టాల్లో కన్నీల్లో వాళ్ళ వైపు నిలబడడం అనేటువంటిది మా ఎజెండాగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ సార్.